వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలా మంది తెల్ల వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పేసేసి ఏదో కెమికల్ యాడ్ చేసిన డైస్ వేస్తూ ఉంటారు. దానివల్ల స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి. స్కిన్కి సంబంధించిన సోరియాసిస్, అదేవిధంగా స్కిన్ క్యాన్సర్ కూడా గురైన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా జీడి గింజలతో న్యాచురల్గా మీ హెయిర్ని, వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అదేవిధంగా ఇది ఏ విధంగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జీడి గింజలతో అసలు మనం హెయిర్ డైని ఎట్లా చేసుకోవచ్చు? దీనివల్ల ఏమైనా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అంటే 100% న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో ఇందాక మీరు చెప్పిన దాంట్లో 2 విషయాలు యాడ్ చేయాలి. స్కిన్ ఇరిటేషన్ వస్తుంది, రైట్? అండ్ అలాగే అది వచ్చేసి ఐస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా మంది ఐసైట్ కోల్పోయిన వాళ్ళు, ఐసైట్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నా దగ్గర వచ్చిన క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అంతకంటే కెమికల్ డై వేసిన తర్వాత దాని వాడకం వల్ల. సో ఇక్కడ మనం చాలా న్యాచురల్గా రెండే ఇంగ్రీడియంట్స్తో మనం ఇది చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి గానుగలో ఆడించిన కొబ్బరి నూనె, రైట్? మీకు ఒకరు కుదిరితే కొబ్బరి కురిడీలు ఉంటాయిగా, ఆ కురిడీలతో కొబ్బరి నూనె చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడి గింజలు. వీటితో కొంచెం హ్యాండ్లింగ్ జాగ్రత్త. దీన్ని బ్రేక్ చేసి దానిలోంచి ఏదైతే జ్యూస్ తీస్తామో అది తీసేటప్పుడు అది మీ స్కిన్కి తగలకుండా చూసుకోండి. అలాగే కళ్ళల్లో పడకుండా చూసుకోండి. కొంచెం జాగ్రత్తగా దాన్ని బ్రేక్ చేసి ఆ పీసెస్ని, ఆ ఆయిల్ అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసి, అంటే ఆ జ్యూస్ని కూడా ఈ ఆయిల్లో వేసేసి దీన్ని బాగా మరిగించిన తర్వాత దీన్ని వడగట్టుకొని ఆ పీసెస్ అవన్నీ తీసేసి మంచిగా ఒడిగన్సే ఎయిర్ రూట్స్కి అప్లై అవుతున్నట్టుగా నీట్గా మసాజ్ చేసేసుకోవాలి. వీక్లీ 2 times మీరు అప్లై చేసేసి నైట్ అప్లై చేసి పడుకొని పొద్దున్న లేచిన తర్వాత స్నానం చేసినట్టయితే మీ వైట్ హెయిర్ అంతా కూడా ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది. బట్ దీంతో పాటుగా మీరు ఇంకా కొన్ని యాడ్ ఆన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు యోగాసనాస్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దీంట్లో ఎస్పెషల్లీ ఇన్వర్టెడ్ పోజెస్ మనం చేయిస్తుంటాము. సో ఫస్ట్ దీంట్లో వచ్చేసి శీర్షాసనం అందరూ చేయలేరు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం పర్వతాసనం, తర్వాత శశాంకాసనం చేయిస్తుంటాం అనమాట. మండుకాసనం చేయిస్తుంటాము. దీనివల్ల అంటే మనం యూజువల్గా డే టైంలో నిలబడి ఉన్నప్పుడు ఏంటంటే బ్లడ్ సప్లై అనేది కొంచెం తక్కువగా వెళ్తుంది, రైట్? అండ్ నైట్ పడుకున్నప్పుడు కూడా పెద్ద పెద్ద పిల్లోస్ పెట్టుకుంటారు కాబట్టి ఆ బ్లడ్ సప్లై అనేది ఇంటరప్ట్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఆసనాస్ చేయిస్తుంటాము. అండ్ వైట్ హెయిర్ రావడానికి అనదర్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, రైట్? తర్వాత వచ్చేసి నైట్ సరిగ్గా నిద్రపోకపోవడం. సో ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం యోగా ప్రాణాయామం చేయిస్తుంటాం క్లాస్లో. అది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒడిగన్సే స్లీప్కి వాళ్ళు ప్రాపర్ ఒక డైలీ రొటీన్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ ప్రాపర్ రొటీన్ కనుక మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా స్లీప్ ప్యాటర్న్ కూడా సెట్ అవుతుంది. అంటే కొన్నిసార్లు ఒడిగన్సే ఇన్సోమ్నియా కూడా ఈ వైట్ హెయిర్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్గా ప్లే చేస్తుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు కొద్దిమంది చూస్తూ ఉంటారు కదా, మనకి యోగాసనాస్లో శీర్షాసనం అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా ఏ ఆసనాస్ వల్ల మనకి ఇక్కడ హెడ్ కి జరుగుతూ ఉంటుంది సార్? అంటే మీరు అన్నట్టుగా యాక్చువల్గా శీర్షాసనాన్ని, రైట్, దాన్ని ఏమంటారు అంటే కింగ్ ఆఫ్ ద ఆసనాస్ అంటాం, రాజు ఆసనం అంటాం అనమాట. సో మీరు అన్నట్టుగా అది ప్రతి ఒక్కళ్ళు వేయలేరు. అంటే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ మొబైల్ పుణ్యమా అని నెక్ చాలా బెండ్ అవుతుంది. సో రైట్, అంటే ఈ శీర్షాసనం చేసినప్పుడు మొత్తం లోడ్ అంతా నెక్ మీద పడుతుంది కాబట్టి ఎవరి క్లయింట్స్కి మనం సజెస్ట్ చేయట్లేదు. సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పర్వతాసనం ఏదైతే ఉందో అది చాలా బెస్ట్గా పనిచేస్తుంది. దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి వేయాల్సి వస్తుంది. సడన్గా పర్వతాసనం ఎవరు వేయలేరు. అండ్ దాంతోపాటు శశాంకాసన్, మండుకాసన్ ఇవి వేసినట్లయితే ఖచ్చితంగా బాడీకి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఇంకా అవకాశం ఉంటే కనుక సుప్త వజ్రాసనం చేయొచ్చు. సుప్త వజ్రాసనం చేసినప్పుడు కూడా కొంచెం ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ చేస్తూ ప్రాణాయామ చేస్తూ మెడిటేషన్ చేసినట్టయితే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ స్లీప్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద కొంచెం ఫోకస్ చేసుకోవాలి. తర్వాత డైట్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడము, తర్వాత ఈ ఆర్టిఫిషియల్లీ సింథసైజ్డ్ ఫుడ్ తీసుకోకపోవడము, బయట దొరికేటటువంటి సెమీ ప్రిజర్వేటివ్స్ వాడినటువంటివి తీసుకోకపోవడం కొంచెం తగ్గించినట్లయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు కరివేపాకు ఎక్కువ తింటే వైట్ హెయిర్స్ రావు అంటుంటారు, నిజమేనా? అవును. అంటే మనం కరివేపాకుతో కూడా ఇంతకుముందు వీడియోస్లో ఒక ఆయిల్ చేసాము. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని అంటే ఒక చిన్న షార్ట్ లాగా చెప్పాలంటే మీరు ఏంటి, ఇప్పుడు ఈ జీడి గింజలు తీసుకుని ఇందులో ఉన్న పప్పు తీయాలా? లేదు, జస్ట్ దాన్ని బ్రేక్ చేసేసి ఆయిల్లో వేసేసి ఆయిల్లో వేసేసి ఆయిల్లో మరిగించాలి. మరిగించిన తర్వాత దాన్ని వడగట్టి మన గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. అది ఎన్ని రోజులు మామూలుగా ఒకవేళ మేము
ఒక లీటర్ వరకు పెట్టుకున్నాం అని అంటే మాక్సిమం 6 months వరకు 6 months వాడుకోవచ్చు. వరకు అంటే జాగ్రత్తగా తడి తగలకుండా ఉన్నట్టయితే. ఒకవేళ So- ఇదంతా ఈ ప్రాసెస్ మాతో కాదు సార్ అని అంటే ఏమన్నా ఈ ప్రోడక్ట్ ఉందా మీద? ఎస్ ఉందండి. ఓకే 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 సార్. ఇప్పుడు న్యాచురల్ గా మనము వేరే డైస్ ఏదైనా కెమికల్ వేసుకుంటా ఉంటాం కదా, అవును. వాటికి వీటికి డిఫరెన్స్ అంటే అది ఒక 20 days లేదంటే 30 days వరకు ఉంటుంది అనుకోండి, అవును. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, మనం రూట్ కాజ్ని అడ్రస్ చేస్తున్నాం. ఓన్లీ ఏదో పైపైన మెరుగులు దిద్దడం కాకుండా మనం స్ట్రెస్ని తగ్గిస్తున్నాము, స్లీప్ క్వాలిటీ స్లీప్ క్వాంటిటీ పెంచుతున్నాం కాబట్టి మనం ఇంటర్నల్ కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి అంటే సైమిల్టేనియస్గా ఒక 6 months వరకు రెగ్యులర్గా వాడినట్లయితే పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు వస్తుంది అనమాట. వైట్ హెయిర్ ని బ్లాక్ గా మార్చుకోవచ్చు, 100% మార్చుకోవచ్చు. సూపర్. Yeah. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కేవలం 2 ఇంగ్రీడియంట్స్ మనం వచ్చేసి ఈ వైట్ హెయిర్ ని బ్లాక్ గా మార్చుకోవచ్చు అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. సో ఇది మీరు ఇంట్లో న్యాచురల్ గా మీరే తయారు చేసుకోవచ్చు, లేదు మేము చేసుకోవడానికి ఇబ్బంది అని అనుకునే వాళ్ళు ఉంటే ఈ ప్రోడక్ట్ మీకు కావాలని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేశారంటే ఈ ఆయిల్ మీ ఇంటికి పంపించే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.